ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. షష్ఠ పరిచ్ఛేదం. గిరీశ్ శాంతభావం. కలియుగంలో శూద్రులకు భక్తి ముక్తి. ఇలా పలికి శ్రీరామకృష్ణులు భావపరవశులై గానం చేయసాగారు. కొద్దిసేపు ఆయన భావావస్థలోనే ఉన్నారు. గిరీశ్ తదితర భక్తులు ఆయన ముందు కూర్చొని ఉన్నారు. కొన్ని రోజుల క్రితం గిరీశ్ స్టార్ థియేటర్లో ఆయనతో దురుసుగా మాట్లాడి ఉన్నాడు. అయితే నేడు ప్రశాంతంగా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, నీకు ఈ భావం ఎంతో ఉత్తమమైంది, శాంతభావం. అందుకనే నేను అమ్మను ఇలా ప్రార్థించాను. అమ్మ ఇష్టం వచ్చినట్లు నన్ను నానా మాటలు అనకుండా ఉండేటట్లు గిరీష్ను శాంతింపచేయి. గిరీష్ మాతో ఎవరో నా నాలుకను అదిమిపెట్టినట్లు నన్ను మాట్లాడనివ్వడం లేదు. శ్రీరామకృష్ణులు ఇంకా అంతర్ముఖ స్థితిలోనే ఉన్నారు. బయటి వ్యక్తులను, వస్తువులను క్రమక్రమంగా మరచిపోతున్నట్లు ఉన్నారు. మనస్సును కిందకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ భక్తులకేసి చూశారు. మా వంక దృష్టిని నిలిపి ఇలా అన్నారు. వీరందరూ అక్కడకు అనగా దక్షిణేశ్వరానికి వస్తూ ఉంటారు. వస్తే రానివ్వు. అమ్మకు అంతా తెలుసు. పొరుగు కుర్రాడితో ఏమిటో నీకు ఏం అనిపిస్తుంది? మానవుడి కర్తవ్యం ఏమిటి అన్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత ఉద్దేశమని ఆయన సూచిస్తున్నారా? నారాయణతో, ఏమిటి నువ్వు పాస్ అవదలుచుకోలేదా? నాయన విను. పాసముక్తుడే శివుడు, పాసబద్ధుడే జీవుడు అన్నారు. శ్రీరామకృష్ణులు ఇంకా భావనిమగ్నులై ఉన్నారు. ఆ స్థితిలోనే పక్కన గ్లాసులో ఉన్న నీటిని తాగివేశారు. పిదప తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇదేమిటి, భావావస్థలోనే నీళ్లు త్రాగానే. శ్రీరామకృష్ణులు అతుల్ తీవ్ర వ్యాకులత. ఇంకా సాయంకాలం కాలేదు. శ్రీరామకృష్ణులు గిరీష్ సోదరుడు అతుల్తో మాట్లాడుతున్నారు. భక్తులతో పాటు అతుల్ ఆయన ముందు కూర్చున్నాడు. అతడు హైకోర్టులో వకీలుగా ఉన్నాడు. పొరుగింటికి చెందిన బ్రాహ్మణుడొకడు కూడా ఆయన దగ్గరగా కూర్చొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అతుల్తో, మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఇదే. మీరు మీ సంసార బాధ్యతలను నిర్వర్తించండి. భక్తిని ప్రాప్తింపచేసే వాటిని చెయ్యండి. పొరుగింటి బ్రాహ్మణుడు కానట్లయితే సిద్ధిని పొందజాలరా? శ్రీరామకృష్ణులు, అలా ఎందుకు అంటావు? కలియుగంలో శూద్రులు భక్తిని పొందుతారని పేర్కొనబడింది. శబరి, రుహిదాస్, అస్పృశ్యుడు, గుహుడు వీరందరి దృష్టాంతాలు ఉన్నాయి. నారాయణ్ నవ్వుతూ, బ్రాహ్మణుడు శూద్రుడు అందరూ ఒక్కటే. బ్రాహ్మణుడు భగవంతుని సాక్షాత్కరించుకోవటం ఒక్క జన్మలోనే సాధ్యపడుతుందా? శ్రీరామకృష్ణులు, భగవంతుడి దయ ఉన్నట్లయితే సాధ్యం కానిది ఏముంది? 1000 సంవత్సరాలుగా చీకటిలో మగ్గుతున్న గదిలోకి దీపాన్ని తెస్తే చీకటి కొద్ది కొద్దిగా తొలగిపోతుందా ఏమిటి? గది ఒక్కసారిగా వెలుగుతో నిండిపోతుంది. అతుల్తో, తీవ్ర వైరాగ్యం కావాలి, వర నుండి తీసిన ఖడ్గంలా. అటువంటి వైరాగ్యం కలిగిన వ్యక్తికి బంధువులు కాలసర్పాలుగా అగుపిస్తారు. ఇల్లు మృత్యుకూపంలా తోస్తుంది. ఇంకా అంతరంగాన అమిత ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థన హృదయపూర్వకమైనదైతే ఆయన ఆ ప్రార్థనలను విని తీరుతాడు. ఈ అమోఘ వాక్కులను భక్తులు ఏకాగ్రత చిత్తంతో ఆలకిస్తూ వాటి గురించి పర్యాలోచిస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు అతుల్తో, ఏమంటావ్? అటువంటి అకుంఠిత దీక్ష, తీవ్ర వ్యాకులత కలుగదంటావా? అతుల్, మనస్సు భగవంతునిపై నిలువదే. శ్రీరామకృష్ణులు, అభ్యాసయోగం అని ఒకటి ఉంది. ప్రతిదినం భగవంతుణ్ణి ప్రార్థించటం అభ్యసించాలి. ఒక్కరోజులోనే విజయం చేకూరదు. ఇలా ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థించగా వ్యాకులత జనిస్తుంది. రాత్రింబవళ్ళు కేవలం లౌకిక కర్మలు చేయడంలోనే నిమగ్నమైతే వ్యాకులత ఎలా జనిస్తుంది? భగవత్ ప్రసంగాలను వినడంలో యదు మల్లిక్ మొదట్లో ఎంతో ఆనందాన్ని పొందేవాడు. తానే స్వయంగా ప్రసంగించేవాడు కూడా. ఈ మధ్యకాలంలో అంతగా ఆసక్తిని కనపరచటం లేదు. రాత్రింబవళ్ళు ముఖ స్థితి పరులతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. వారితో కేవలం లౌకిక సంభాషణలో మునిగి ఉంటాడు. శ్రీరామకృష్ణుల సంధ్యాకాల ప్రార్థన తేజ్ చంద్ర. సాయంకాలం అయింది. గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు దేవీదేవతల నామాలు స్తుతిస్తున్నారు, గానం చేస్తున్నారు, ఆర్తితో ప్రార్థిస్తున్నారు. హరి బోల్ అంటున్నారు. మళ్ళీ రామరామ అని పలుకుతున్నారు. మళ్ళీ అమ్మ నిత్యలీలమయి, అమ్మ మార్గం ఏమిటో
సెలవియ్యమ్మ, అమ్మ శరణాగత 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 అంటున్నారు. గిరీష్ అశాంతిగా ఉండటం గమనించి ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. తేజ్ చంద్రతో నువ్వు కాస్త దగ్గరగా రా అన్నారు. తేజ్ చంద్ర దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ కుర్రవాడు మాతో గుసగుసలాడుతూ నేను వెళ్ళాలి అన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో ఆ కుర్రాడు ఏమంటున్నాడు? మా ఇంటికి వెళ్ళాలి అంటున్నాడు. శ్రీరామకృష్ణులు నేను వీరి అనగా బాలభక్తుల సాంగత్యాన్ని ఇంతగా ఎందుకు కోరుకుంటానో తెలుసా? వీరు పరిశుద్ధమైన పాత్రల వంటి వారు. వీరిలోకి విషయబుద్ధి ప్రవేశించలేదు. విషయబుద్ధి ఉన్న వ్యక్తి ఉపదేశాలను గ్రహింపు చేసుకోలేడు. కొత్త కుండలో పాలను ఉంచవచ్చు. పెరుగును తోడుపెట్టిన కుండలో పాలను ఉంచినట్లయితే ఆ పాలు విరిగిపోతాయి. వెల్లుల్లి నలగగొట్టిన పాత్రను 1000 సార్లు తోమినా సరే వెల్లుల్లి వాసన పోగొట్టలేవు. సప్తమ పరిచ్ఛేదం. వృషకేతు నాటకం. నరేంద్రాది ప్రభృత భక్తులతో. శ్రీరామకృష్ణులు వృషకేతు కర్ణుడి కుమారుడు. మాట నిలబెట్టుకునే నిమిత్తం కుమారుణ్ణి కర్ణుడు బలిదానం చేశాడు. నాటకం చూడడానికి బీడన్ వీధిలోని స్టార్ థియేటర్కు విచ్చేశారు. థియేటర్లో ఒక బాక్సులో దక్షిణాభిముఖంగా కూర్చున్నారు. మా తదితర భక్తులు సమీపంలో కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు మాతో నరేంద్రుడు వచ్చాడా? వచ్చాడండి. నాటకం మొదలైంది. కర్ణుడి ధాతృత్వ గుణాన్ని పరీక్షించే నిమిత్తం భగవంతుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అతడి కోరిక మేరకు కర్ణుడు, అతడి సతీమణి పద్మావతి తమ కుమారుడు వృషకేతును బలి ఇచ్చారు. పద్మావతి రోదిస్తూ ఆ మాంసాన్ని వండి అతిథిగా వచ్చిన ఆ ముసలి బ్రాహ్మణుడికి వడ్డించింది. ఆ బ్రాహ్మణుడు అది తింటూ కర్ణుడితో రా మనమిద్దరం కలిసి భోంచేద్దాం అన్నాడు. కర్ణుడు అది నా వల్ల కాదు. కుమారుడి మాంసాన్ని నేను ఆరగించలేను అన్నాడు. ఆ సన్నివేశాన్ని చూస్తూ ఒక భక్తుడు గాఢంగా నిట్టూర్చాడు. శ్రీరామకృష్ణులు కూడా తమ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. నాటకం పూర్తయ్యాక ఆయన థియేటర్ విశ్రామ గృహానికి వెళ్లారు. గిరీష్, నరేంద్రుడు ప్రభృతులు అక్కడ కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు గదిలోకి వచ్చారు. నరేంద్రుడికి సమీపంగా వెళ్ళి నిలబడి నేను వచ్చాను అన్నారు. తరువాత కూర్చున్నారు. థియేటర్లో నుండి వాయిద్యాల నాదం ఇంకా వినవస్తోంది. శ్రీరామకృష్ణుల భక్తులతో ఈ నాదం వింటుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతోంది. దక్షిణేశ్వరంలో సన్నాయి వాయించేవారు. అది వింటూ నేను భావపరవశుణ్ణి అయిపోయేవాడిని. ఒక సాధువు నా ఈ స్థితి చూసి ఇది బ్రహ్మజ్ఞానానికి చిహ్నం అన్నాడు. వాయిద్యాల నాదం ఆగిపోయింది. శ్రీరామకృష్ణులు మళ్ళీ సంభాషించసాగారు. శ్రీరామకృష్ణులు గిరీష్తో ఈ థియేటర్ నీకు చెందినదా లేక మీ అందరిదా? గిరీష్ అయ్యా ఇది మాకందరికీ చెందినది. శ్రీరామకృష్ణులు మా అందరికీ అన్న మాటే మంచిది. నాది అనటం మంచిది కాదు. కొంతమంది నేనే స్వయంగా వచ్చాను అంటూ ఉంటారు. ఇటువంటి మాటలు అహంకారం అల్పబుద్ధి కలవారు మాట్లాడుతూ ఉంటారు. నరేంద్రుడు అంతా నాటకమే కదా. శ్రీరామకృష్ణులు అవునవును నిజమే. అయితే కొన్ని చోట్ల విద్యానాటకం ఉంటుంది, మరికొన్ని చోట్ల అవిద్యానాటకం ఉంటుంది. నరేంద్రుడు అంతా విద్యానాటకమే. శ్రీరామకృష్ణులు అవునవును. అయితే ఈ విషయం బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు అవగతం అవుతుంది. భక్తి మార్గం అనుసరించే భక్తుడికి విద్యామాయ అవిద్యామాయలు రెండూ ఉంటాయి. నువ్వు కాస్త పాడు నాయనా. నరేంద్రుడు పాడసాగాడు. నరేంద్రుడు మరి ఒక సర్వోన్నత దివ్య సమైక్యమందు అని పాడినప్పుడు శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడే ఇది అవగతం అయ్యేది. ఇందాక నువ్వు అంటూ ఉన్నావే అంతా విద్యే అని. నరేంద్రుడు చేతులెత్తుచు ఆడుచు మనసా పాడుము శ్రీహరి పావన నామము అంటూ పాడినప్పుడు శ్రీరామకృష్ణులు అతడితో ఆ చరణాన్ని 2 సార్లు పాడు అన్నారు. పాట ముగిశాక శ్రీరామకృష్ణులు భక్తులతో సంభాషణ కొనసాగించారు. గిరీష్ దేవేంద్రబాబు రాలేదు. ఆయన అభిమానం దెబ్బతిన్న ధోరణిలో మాలో పాలకోవా ఎక్కడిది? మాలో ఉన్నది మినపప్పు కదా, మేం వచ్చి ఏం చెయ్యాలి అన్నాడు. శ్రీరామకృష్ణులు విస్మయంతో ఏమిటి అలా అన్నాడా? ఇదివరకు ఆయన ఇలా మాట్లాడేవాడు కాదే. శ్రీరామకృష్ణులు ఉపాహారం తింటున్నారు. నరేంద్రుడికి కూడా తినడానికి ఇచ్చారు. యతీన్ దేవ్ శ్రీరామకృష్ణులతో ఎప్పుడు చూసినా మీరు నరేంద్ర ఇది తిను అది తిను అంటూ ఉంటారే, మరి మేమందరం ఎందుకు కొరగాని వాళ్ళమా?
యతీన్ను శ్రీరామకృష్ణులు ఎంతగానో ప్రేమిస్తారు. అప్పుడప్పుడు అతడు దక్షిణేశ్వరం వెళ్ళి ఆయన్ను దర్శిస్తూ ఉంటాడు. ఒక్కోసారి రాత్రిళ్ళు కూడా అక్కడే బస చేస్తూ ఉంటాడు. అతడు శోభాబజార్లోని జమీందారీ కుటుంబానికి చెందినవాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ నరేంద్రుడితో, అతడు చెబుతోంది నీ గురించే ఇలా అని చిరునగువులు చిందిస్తూ ఆయన ఆప్యాయంగా యతీం చుబుకం పట్టుకుని, అక్కడకు అనగా దక్షిణేశ్వరానికి రావయ్యా, వచ్చి భోంచెయ్యవయ్యా అన్నారు. తర్వాత శ్రీరామకృష్ణులు ఒక ప్రహసనం చూడటానికి వెళ్లారు. బాక్సులో కూర్చున్నారు. ప్రహసనంలో పనిమనిషి మాటలు విని నవ్వసాగారు. గిరీశ్ అవతారవాదం, శ్రీరామకృష్ణులు అవతారమా? కొద్దిసేపటి తర్వాత ఆయన అన్యమనస్కులు అయ్యారు. మాతో గుసగుసగా మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు మాతో, గిరీష్ ఘోష్ చెప్పేది అంటే శ్రీరామకృష్ణులు అవతార పురుషులు అనడం నిజమే అంటావా? నిజమేనండి, లేకుంటే అందరికీ అలానే ఎందుకు తోస్తుంది? శ్రీరామకృష్ణుడు, ఇలా చూడు, ఇప్పుడు నాకు ఒక విశేషమైన స్థితి కలుగుతోంది. ఇంతకు ముందున్న స్థితి మారిపోయింది. ప్రస్తుతం నేను లోహ వస్తువు దీనిని తాకలేకపోతున్నాను. నిర్ఘాంతపోయి ఈ పలుకులు వింటున్నాడు శ్రీరామకృష్ణులు. ఇది ఒక వినూత్నమైన స్థితి. ఇందులో నిగూఢమైన అర్థం ఉంది. శ్రీరామకృష్ణులు లోహ వస్తువులను స్పృశించలేకపోతున్నారు. ఈ విషయం అవతార పురుషులు ప్రాపంచిక సంపదలతో ఎటువంటి సంబంధాన్ని సహించలేరని తెలుపుతోందా? శ్రీరామకృష్ణులు మాతో, అది సరే, నా స్థితిలో మార్పు కలగడం నువ్వు గమనిస్తున్నావా? ఎలాంటి మార్పు గురించి మీరు అంటున్నది? శ్రీరామకృష్ణులు, నేను చేసే పనుల్లో మీకు కర్మలు పెరుగుతున్నాయి. అనేకులు మీ గురించి తెలుసుకుంటున్నారు. శ్రీరామకృష్ణులు, చూశావా, గతంలో నేను చెప్పినవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి. ఇలా పలికి ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఉన్నట్టుండి, అవును, పల్టుకు ధ్యానం ఎందుకు కుదరడం లేదో చెప్పగలవా అన్నారు. ప్రస్తుతం శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఒకసారి గిరీశ్ గురించి, ఒక భక్తుడితో, వెల్లుల్లిని నలగొట్టిన పాత్రను 1000 సార్లు తోమినా సరే వెల్లుల్లి వాసన పోతుందా ఏమిటి అన్నారు. గిరీశ్ ఈ విషయంగా నొచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు బయలుదేరినప్పుడు ఆయనకు తన మనస్సులోని మాట చెప్పాడు. గిరీశ్ శ్రీరామకృష్ణులతో, అయ్యా, ఈ వెల్లుల్లి వాసన పోతుందంటారా? శ్రీరామకృష్ణులు, పోతుంది. గిరీశ్, వాసన పోతుంది అనే కదా మీరు చెబుతోంది? శ్రీరామకృష్ణులు, అగ్ని రాజుకున్నప్పుడు వాసనలన్నీ కొట్టుకుపోతాయి. వెల్లుల్లి వాసన వస్తున్న పాత్రను మంటలో వేడి చేస్తే వాసన తొలగిపోతుంది, కొత్త పాత్రలా తయారవుతుంది. నేను సాధించలేను అనేవాడు నిజంగానే ఏమీ సాధించలేడు. నేను ముక్తుణ్ణి అని తలిచేవాడు ముక్తుడే అయిపోతాడు. నేను బద్ధుణ్ణి అని తలిచేవాడు బద్ధుడే అయిపోతాడు. దృఢచిత్తంతో నేను ముక్తుణ్ణి అనేవాడు ముక్తుడే అయిపోతాడు. రాత్రింబవళ్ళు నేను బద్ధుణ్ణి అని పలికేవాడు బద్ధుడే అయిపోతాడు. ఇది 36వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.